విడుదల రజని తన పార్టీ అధినేత జగన్ కు జలకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఇక వైసీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదన్న ఆందోళనతో కమలవనంలో సేద తీరేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సజ్జల ప్రోత్సాహంతో సీనియర్లను కాదని మంత్రి పదవి సాధించిన రజని గుంటూరు జిల్లాలో హవా సాగించారు. దాంతో నాటి వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు సహా పార్టీ నేతలు దూరమయ్యారు. అయితే మళ్లీ చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని భావించిన ఆమె ఆశలను జగన్ నిరాశపరిచారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆమె అక్కడికి బదిలీ కాక తప్పలేదు. ఈ విషయంలో ఆమెను సజ్జల నమ్మించి మోసం చేశారని రజని అనుచరులు మండిపడుతున్నారు. నిజానికి గుంటూరుకు బదిలీ అయిన ఆమెకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వర్గం సహకరించలేదు. ఆయన వర్గీయులైన కార్పొరేటర్లు కూడా ఆమెను నమ్మించి మోసం చేశారన్న ఆగ్రహం లేకపోలేదు. అప్పిరెడ్డి అనుచరులైన కొందరు కార్పొరేటర్లకు కొన్ని పోలింగ్ బూత్లు అప్పగిస్తే ఆ పరిధిలో వారు డబ్బులు పంచకుండా మింగేశారన్న ఫిర్యాదులతో అప్పట్లో వచ్చాయి. అందుకే రజని ముందు జాగ్రత్త చర్యగా టీడీపీలో సీటు ఆశించిన కొందరు కమ్మ వర్గ నేతలను తన వైపు మళ్లించుకోవడంలో విజయం సాధించారు. వారు ఎన్నికల ప్రచారం పోలింగ్ సమయంలో ఎక్కడా బయట కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే పోలింగ్ రోజు టీడీపీ కమ్మ నేతలెవరూ పార్టీ అభ్యర్థి మాధవి వెంట గాని పోలింగ్ బూత్ లో గాని కనిపించలేదు. కాగా తాను చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఉంటే ఖాయంగా గెలిచేదానన్న నమ్మకం రజనిలో బలంగా ఉంది. అదే విషయాన్ని ఇటీవలే జగన్తో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా స్పష్టం చేశారట. అయితే చిలకలూరిపేటలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేనందున గుంటూరుకు మారుస్తున్నామని సజ్జలు నచ్చజెప్పడం వల్లే రజని ఆయన మాటలు నమ్మి ఓడిపోయారని ఆమె అనుచరులు మండిపడుతున్నారు. పైగా ఒక సర్వే సంస్థ అధిపతి రజనీకి వ్యతిరేకంగా ఇచ్చిన నివేదికను నమ్మి ఆమెను బలిపశులు చేశారని విరుచుకుపడుతున్నారు. ఇక వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చిన రజని ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగూ టీడీపీలో చేరే అవకాశం లేనందున బీజేపీలో చేరటమే ఉత్తమమని భావించిన రజని ఆ మేరకు తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కలిసేందుకు ఆమె అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే అప్పట్లో ఒక్క ఆదినారాయణ రెడ్డిని మాత్రమే బీజేపీలోకి తీసుకొని వివిధ కారణాలు అప్పట్లో బీజేపీలో ఉన్న వైసీపీ అనుకూల నేతలు అభ్యంతరాల కారణంతో మిగిలిన వారిని చేర్చుకోలేదు. నాటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాజీ ఎంపీ రాయపాటిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంగీకరించలేదు. వీరిలో ఒక ఆది నారాయణ రెడ్డిని మాత్రమే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఢిల్లీకి తీసుకువెళ్లి నడ్డా అమిత్ షాను కలిశారు.
ఇప్పుడు రజనీ విషయంలో అలాంటి అడ్డంకులు లేనందున ఆమెను పార్టీలో చేర్చుకోవచ్చని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. మరి వైసీపీ అధినేత జగన్ కు రజనీ జలకి ఇవ్వబోతున్నారా? ఓడిపోయే సీటునిచ్చారని ఆగ్రహంలో ఉన్నారు. నమ్మిన వారే నట్టేట ఉంచారన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? చిలకలూరిపేట ఇస్తే గెలిచేదాన్నంటున్న రజనీ బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారా? వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆందోళన చెందుతున్నారా? ఇందులో నిజమెంత? విడుదల రజనీ జంప్ కొట్టబోతున్నారా? మా గుంటూరు ప్రతినిధి కృష్ణ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి వస్తే కడప జిల్లాలో పార్టీ బలపడుతుందని వాదించి ఆయన బీజేపీలోకి తీసుకురావడంలో సత్యకుమార్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రజనీ విషయంలో అలాంటి అడ్డంకులు లేనందున ఆమెను పార్టీలో చేర్చుకోవచ్చని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. మరి వైసీపీ అధినేత జగన్ కు రజనీ జలకి ఇవ్వబోతున్నారా? ఓడిపోయే సీటునిచ్చారని ఆగ్రహంగా ఉన్నారా? నమ్మిన వాడిని నట్టేట ఉంచారన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? చిలకలూరిపేట ఇస్తే గెలిచేదాన్నంటున్న రజనీ బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారా? వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆందోళన చెందుతున్నారా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, రజనీపై జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎలా చూస్తోంది? రాజకీయాల్లో అయితే ఉన్నత స్థాయి గుంటూరు చెప్పాలా. మొదటగా తెలుగుదేశం పార్టీలో అయితే చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే తనదైన శైలిలో విమర్శలో గుర్తించినటువంటి విడుదల రజని అతని అనత కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తను చిలకలూరిపేట శాసనసభ్యులుగా ఎన్నికవటమే కాకుండా మొట్టమొదటిసారిగా కూడా తను గెలిచిన మొదటిసారి ఒక మంత్రిగా, అంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అయితే చేపట్టారు. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులు తనకు మెండుగా ఉండటమే దీని అన్నిటికీ ప్రధాన కారణం చెప్పి పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న విషయం అందరికీ తెలుగులు వచ్చాయి. కానీ మొదటి నుంచి కూడా రజనీ ఏదైతే ఉందో తన వాక్ పటిమత కాకుండా తనకు తెలివితేటలతో కూడా ఎదగటంలో చాలా చొరువు చూపించారు. ఎక్కడ ఉన్నా కూడా తను చాలా అంటే ప్లాట్ఫామ్ వేసుకుని ఉన్నత స్థితికి ప్లాట్ఫామ్ వేయడంలో చాలా దిట్టనే చెప్పాలి. ఆ విధంగా కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నతమైన స్థితికి అంటే మంత్రి స్థాయికైతే చేరగలిగారు. కానీ ఆమె ఏదైతే 2019లో చిలకలూరుపేట నుంచి పోటీ చేసి పత్తిపాటి పుల్లారావు పైన మంచి మెజారిటీతో గెలిచి పదవి సాధించడమే కాకుండా తను ఏదైతే తన థ్యాంక్ యూ కృష్ణ.
ఆదినారాయణ రెడ్డి వస్తే కడప జిల్లాలో పార్టీ బలపడుతుందని వాదించి ఆయన బీజేపీలోకి తీసుకురావడంలో సత్యకుమార్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రజనీ విషయంలో అలాంటి అడ్డంకులు లేనందున ఆమెను పార్టీలో చేర్చుకొని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. మరి వైసీపీ అధినేత జగన్ కు రజనీ జలక్ ఇవ్వబోతున్నారా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, రజనీ మీద జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతుంది? పవన్ మ్యూట్ లో ఉంది, చూసుకోండి. శిరీష, ఏదైతే చూడొచ్చు, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి విడుదల రజనీ వ్యవహారం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చ అయితే మాత్రం గత 2 రోజులుగా నడుస్తా ఉంది. ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా విడుదల రజనీ వైకాపాకి ఒక జలక్కి పోతా ఉంది. అగ్రనేతలతో, ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలతో కూడా ఆమె టచ్ లోకి వెళ్ళిందనేటువంటి ఒక ప్రచారం అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జోరుగా వినిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో చూడొచ్చు, గత 2 రోజులుగా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలపై అయితే మాత్రం ప్రస్తుతం విడుదల రజనీ ఎక్కడా స్పందించలేదంటే మాత్రం ఆ మాటలని సోషల్ మీడియా సంబంధించిన వార్తలను కూడా నిజం చేసేలా ఉన్నాయని కూడా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మంత్రి విడుదల రజనీ అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరులో కూడా ఎక్కడ అందుబాటులో నాయకులు ఎవరికి లేదు. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఆమెకు సంబంధించిన సన్నిహితులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరికి సంబంధించినటువంటి నివాసంలో కూడా ఈ రోజు కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కల్పిస్తా ఉంది. మంత్రి విడుదల రజనీ ఏదైతే 2019లో వైకాపాలోకి చేరి చిలకలూరిపేట టికెట్ తీసుకొని అనంతరం అక్కడ అఖండమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి పచ్చిపాటి పుల్లారావు పై కూడా భారీ మెజార్టీతో విడుదల రజనీ గెలుపొందిన నాటి నుంచి కూడా ఇక వివాదాంశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా విడుదల రజనీ మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చూడొచ్చు, గతంలో వైకాపాలో ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీతో కూడా ఆమెకి సమన్వయ లోపం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. మరి అదేవిధంగా చిలకలూరుపేటలో క్రియాశీలక నేతగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్, ఏదైతే మర్రి రాజశేఖర్ సంబంధించినటువంటి విషయంపై కూడా మంత్రి విడుదల రజనీ కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి దాఖలాలు కూడా కనిపించాయి. అదేవిధంగా మొదటి ఏదైతే 2019లో గెలిచిన నాటి నుంచి కూడా 2024 వరకు కూడా ఆమెకి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా సహకరించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించకపోవడంతో కొంత క్యాడర్ అంతా కూడా అసహనానికి గురై అక్కడ ఉన్నటువంటి ఏదైతే మల్లెల రాజేష్ నాయుడు అనేటువంటి ఒక సరికొత్త పేర్లు కూడా తెర మీద తెచ్చి విడుదల రజనీకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఫుడ్ స్థాయిలో కూడా కృషి చేశారు. అంతేకాకుండా మంత్రి విడుదల రజనీ ఇక చిలకలూరుపేటలో అవసరం లేదు అనేటువంటి ఒక భావనని కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మల్లెల రాజేష్ నాయుడును అక్కడ నియమించారు. కానీ ఆ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో ఆమెకైతే మాత్రం కలిసి రాబోయినటువంటి నేపథ్యంలోనే తిరిగి మరలా అధిష్టానం అయితే మాత్రం ఆమెని గుంటూరు వెస్ట్ లో పోటీ చేయాలని చెప్పి కూడా ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెని పూర్తి స్థాయిలో కూడా గుంటూరుకి ఆమె క్యాడర్ అంతా తీసుకొచ్చారు. గుంటూరులో దాదాపుగా 40,000 ఓట్లను కూడా మార్చారనేటువంటి ఒక ప్రచారం కూడా గతంలో జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక వెస్ట్ లో తనకి తిరుగులేదనుకుంది విడుదల రజనీ. కానీ మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనటువంటి పరిస్థితి మాత్రం గుంటూరు వెస్ట్ లో కనిపించింది. ఆ వెస్ట్ లో కనిపించడమే కాకుండా ఇక తన రాజకీయ భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో కూడా కొంత అడ్డం పడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి కూడా ప్రస్తుతం విడుదల రజనీ అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలతో కీలక మంతనాలు చేస్తా ఉన్నదని కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వార్తలు అయితే మాత్రం చక్కర్లు కొడతా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది శిరీష. మరి ఈ నేపథ్యంలోనే అసలు విడుదల రజనీ నిజంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశం అవుతూ ఉన్నారా? ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ కైతే మాత్రం విడుదల రజనీ ఒక జలకి ఇవ్వబోతున్నారా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉంది. మరి దీనిపై విడుదల రజనీ అయితే మాత్రం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా విడుదల రజనీ ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఈ విషయంపై మాట్లాడేటువంటి దాఖలాలు అయితే మాత్రం ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. సో
ఈ నేపథ్యంలోనే ఇక విడుదల రజనీకి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తుకి మార్గాలు వేసుకునే విధంగా విడుదల రజనీ బీజేపీలో ఉన్నటువంటి క్రియాశీలక అగ్రనేతలతో కూడా మంతనాలు చేస్తున్నట్లుగానే మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలోకి ఆమెను తీసుకుంటారా, లేదంటే వైకాపాలోనే ఉండమని సలహా ఇస్తారా అనేది కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఏది ఏమైనా కూడా 2019లో ఆమె రాజకీయ ఆరోగ్యం చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక జీవితం నాది అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వచ్చింది. మీరు పెట్టిన జీవిత భవిష్యత్తుతోనే, రాజకీయ భవిష్యత్తుతోనే నేను ఈ విధంగా ఎదిగానంటూ కూడా చెప్పింది. అంతేకాకుండా గతంలో 2017లో తెలుగుదేశం పార్టీలో ఆమె చేరినటువంటి నేపథ్యంలో గతంలో కూడా చంద్రబాబు ముందు మీరు హైదరాబాద్ లో నాటినటువంటి మొక్కల సార్ నేను అంటూ కూడా మాట్లాడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిణామాలు ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల ప్రభావం వీటన్నిటిని కూడా విడుదల రజనీకి కొంత ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలోనే విడుదల రజనీ అయితే మాత్రం ఇక పార్టీ నుంచి మారి తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే గుంటూరు వెస్ట్ లో తను పోటీ చేయను అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారమే గుంటూరు వెస్ట్ లో విడుదల రజనీ పోటీ చేసేందుకు సిద్ధమైంది. పోటీ చేయడమే కాకుండా రావడంతోనే గుంటూరులో ఒక హడావుడి వాతావరణం కూడా పూర్తి స్థాయిలో కనిపించింది. దాదాపుగా ఇక వెస్ట్ లో నేనే గెలుస్తున్నాను అనేటువంటి ఒక సంకేతాలను అయితే మాత్రం పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే మాత్రం విడుదల రజనీ చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలైతే మాత్రం ఆమెని పూర్తి స్థాయిలో కూడా ఓటుతో ఓడించగలిగినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి విడుదల రజనీపై కూడా చూసుకోవచ్చు. 50,670 ఓట్ల భారీ మెజార్టీతో కూడా గెలిచినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇక విడుదల రజనీ తన ఘోర పరాజయాన్ని తట్టుకోలేక వెంటనే మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి కీలక భేటీలో కూడా ఆమె ఒకసారి కనిపించారు. తర్వాత ఇక వైకాపా సంబంధించినటువంటి పెద్ద నేతలకు, పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక నేతలకు కూడా ఈ ఫోన్ టచ్ లో కూడా లేదని కూడా ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే మాత్రం ప్రస్తుతం అందుతా ఉన్నాయి. మరి వైకాపాలో ఉన్నటువంటి అగ్రనేతలకి ఆమె ఫోన్ టచ్ లో లేదు కాబట్టి మరి ఇక నిజంగానే ఆమె హైదరాబాద్ లో ఉన్నటువంటి పురంధేశ్వరిని కలిసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా అనేది కూడా ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ నడుగుతున్నటువంటి పరిస్థితిలో మరి రజనీ అయితే ఈ విషయంపై ఏ విధంగా చెప్పండి వైసీపీ నుంచి విడుదల రజనీ బీజేపీకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పురంధరేశ్వరిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా కూడా ఏదైతే మంత్రి విడుదల రజనీ క్రియాశీలకంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చిలకలూరిపేటలో నుంచి కూడా మంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా కూడా ఒక మహిళా మంత్రిగానే కాకుండా ఒక లేడీ లెజెండ్ గా కూడా ఆమె పేరు కాల్చింది. ఎందుకంటే పార్టీ పగ్గాలు చేపట్టిన 2019 దగ్గర నుంచి కూడా ఆ పార్టీలో చురుకుగా ప్రధానంగా కీలక పాత్ర పోషించినటువంటి మహిళగా కూడా గుర్తింపు పొందింది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా 2వ దఫలో ఆమెను పిలిచి మరి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ఇక తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ముందుపరిచారు. కానీ ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే విడుదల రజనీ పార్టీని జంప్ అవుతున్నటువంటి ప్రచారాలకైతే మాత్రం వైకాపా నేతలు ఒకటే చెప్తా ఉన్నారు, మంత్రి విడుదల రజనీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మోసం చేయదు. ఎందుకంటే మేము పార్టీలో ఆమెకు తగినటువంటి ప్రాధాన్యత కల్పించాం, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చాం, ఆమెను ఖచ్చితంగా మా పార్టీలోనే ఉంటుంది, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. విడుదల రజనీపై వస్తున్నటువంటి ప్రచారాలు మొత్తం కూడా తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలు మాత్రమే అని చెప్పి కూడా స్పష్టమైనట్టుగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలైతే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ విడుదల రజనీకి సంబంధించిన సన్నిహితులు మాత్రం ఆమె తన రాజకీయ భవిష్యత్తు అంతమైపోతుంది అనేటువంటి ఒక భావనతో పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఆమె భారతీయ జనతా పార్టీకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకుంటుంది అనేటువంటి వాదనలు కూడా గట్టిగా వినిపిస్తా ఉన్నాయి. కానీ వైసీపీ క్యాడర్ అయితే మాత్రం ఒకటే చెబుతా ఉంది, మంత్రి విడుదల రజనీ అయితే మాత్రం ఎక్కడికి పోదు, మా పార్టీలోనే ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కూడా ప్రస్తుతం వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. శిరీష, పవన్ చెప్పండి, విడుదల రజనీ వైసీపీని వీడి బీజేపీకి వెళ్లేందుకు ముఖ్యంగా ఎవరి ద్వారా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది? ఖచ్చితంగా కూడా, ఎందుకంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే
మంత్రి విడుదల రజని చూసుకోవచ్చు. ఏదైతే హయ్యర్ కేటగిరీకి చెందినటువంటి ఆమెకి అమెరికాలో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా పెద్ద పెద్ద కంపెనీలకు చెందినటువంటి సంస్థలకు ఆమె అధినేతగా వ్యవహరించారు. అంతేకాకుండా మంత్రి విడుదల రజని ఒక చాణక్యంగా రాజకీయాల్లో రాణించగలిగినటువంటి ఒక మహిళగా కూడా ఉన్నారు. కాబట్టి ఆమెకి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో అయితే మాత్రం సంబంధాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పురంధేశ్వరే కాదు, ఏపీకి సంబంధించినటువంటి మంత్రి నడ్డాతో కూడా ఆమెకి మంచి పరిచయాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఆమె సన్నిహితులు స్వయంగా చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రధాని మోడీతో కూడా ఆమె 2-3 సందర్భాల్లో కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరి ఈ పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనేతలతో అదే ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర మంత్రిగా ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరితో ఆమె లైన్ ని క్లియర్ చేయాలని చెప్పి భావిస్తా ఉంది. కానీ పురంధేశ్వరి కనుక కొంచెం హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కూడా ఆమె కేంద్రంలో ఉన్నటువంటి నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, అవసరమైతే ప్రధాని మోదీతో అపాయింట్మెంట్ తీసుకొని అవసరమైతే ఆయన కూడా కలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా చాణక్యవంతురాలు కాబట్టి, రాజకీయాల్లో మాట్లాడగలిగేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి మహిళ కాబట్టి ఆమె ఏ విధంగా అయినా సరే ఆమె రాజకీయ భవిష్యత్తుని క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేతలతో మంత్రాలు జరుపుతారు. నరసాలు జరిపి అవసరమైతే పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా కలుపుకొని ఆమె భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆమె చిన్ననాటి నుంచి కూడా కొంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి సాఫ్ట్వేర్ వ్యవస్థలకు ఒక అధినేతగా ఉన్నటువంటి మహిళ కాబట్టి ఆమెకి పెద్ద వారితో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలను కలుపుకొని ముందుగా పురంధేశ్వరి ద్వారా లాబింగ్ చేసేందుకు కూడా మంత్రాలు చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది. శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.